నైట్ నలుగురు ఫ్రెండ్స్‌కి నిద్ర రాక సరదాగా ఫోన్‌లో మాట్లాడుకున్న మాటలు సీరియస్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 కంతా లేచి రెడీ అయిపోయి 500 కిలోమీటర్స్ వెళ్ళిపోయారంటే నమ్ముతారా మావా? నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నైట్ మా ఆనిముత్యాలకి నిద్ర రాక కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకుంటూ ఎక్కడికైనా పోదాం అనుకున్నాం. ఇంక అనుకోవడమే ఆలస్యం. నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ ఎక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదా! ఊరికే అలా తిరుగుదామని చెప్పి బెంగుళూరు దాకా పోతున్నాం. ఇంక నెల్లూరు దాటుకున్నాక మధ్యలో హెవీ వర్షం ఉన్నది. ఇంక మళ్ళీ తిరుపతికి రాంగానే మళ్ళీ హెవీ ఎండొచ్చేసింది. ఇంక చిత్తూరు రాగానే ఓ చోట ఆగి అందరం కలిసి టిఫిన్ చేసాం. ఇక్కడ నేను తిన్న ఎగ్ దోస అయితే నా లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఇంక తిన్నాక ఓ చిన్న స్లీపేసా. ఇంక నిద్రలో ఉన్నప్పుడే మావాడు దేనికో దానికి గుద్ది చంపేస్తాడనుకున్నా. కానీ సేఫ్‌గా 12:30కి అంతా బెంగుళూరు రీచ్ అయిపోయాం. ఇక్కడ రోడ్ల మీద బైక్స్ కంటే కార్లే ఎక్కువున్నాయి. బొక్కలో ప్రతి 2 మినిట్స్‌కి ఒకసారి ఆగాల్సొస్తుంది ట్రాఫిక్ జామ్ వల్ల. ఇంక ట్రాఫిక్‌ని దాటుకొని ఫస్ట్ బెంగుళూరు ప్యాలెస్ చూద్దామని వచ్చాం. ఇక్కడ ఎంట్రీ ఫీ పర్ హెడ్ 300 తీసుకున్నారు. కొంచెం టూ మచ్ అనిపించింది. ఇంకా లోపల వీడియోస్ కూడా తీయకూడదంట. కానీ నేను వాళ్ళకి తెలియకుండా కొన్ని క్లిప్స్ తీసేసా. ఇదే ప్యాలెస్ లోపల ఉన్న హాలు చాలా పెద్దదిగా భలే ఉంది. ఇక్కడ కూర్చొని రాజు రాణి చిల్ అయ్యేవాళ్ళంట. నెక్స్ట్ ఇదే వాళ్ళ బెడ్. ఇక్కడే రాజు రాణి ఆడుకునే వాళ్ళంట.